శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలు 13 చాప్టర్లు 67 శ్లోకాల నుంచి. పరమేశ్వరుడికి పూజించేటప్పుడు విధి విధానంగా అన్నీ కూడా సమర్పణ భావంతో ఆయనకి అభిషేకం చేయటం, నీళ్లతో చేయటం, అలాగే పంచామృతాలతో చేయటం, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన యొక్క రూపాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ఆయనకి పువ్వులు ఏవి దొరికితే అవి యథోచితంగా శక్తి కొలది ఆ పువ్వులు అవన్నీ సమర్పించిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయనకి విశేషంగా సువాసన భరితమైనవన్నీ కూడా ఆయనకి సమర్పించుకుని, అలాగే బిల్వపత్రాలు, తులసి దళాలు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించుకోవాలి. దీపో దేయస్తతస్తస్మై శంకరాయ ఘృతాప్లూతః ఆర్ఘ్యం దదాత్ పునస్తస్మై మంత్రేణానేన భక్తితః. దాని తర్వాత ఆయనకి దీపం, నెయ్యితో చేసిన ఆ దీపాన్ని వెలిగించాలి. అప్పుడు మళ్ళీ ఆయనకి ఆర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు మళ్ళీ మంత్రపూర్వకంగా ఆర్ఘ్యాన్ని ఇచ్చినా సరే, అలాగే భక్తిభావంతో వస్త్రాలు ఇచ్చిన, ఆ నీటిని సమర్పించిన, ఇవన్నీ ఆర్ఘ్యం అంటే ఇస్తున్నాము. మళ్ళీ పార్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, మంత్రాన్ని చదువుతున్నాం. ఆ నీళ్ళని మళ్ళీ మార్జనంగా చేయాలి. कारयेद्भावतो भक्त्या वस्त्रेण मुखमार्जनं रूपं देहि यशो देहि भोगं देहि च शङ्कर भुक्तिं मुक्तिफलं देहि गृहीत्वार्घ्यं नमोऽस्तु ते ततो ध्येयं शिवायेव नैवेद्यं विविधं शुभम्. ఓ ప్రభు శంకర, నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఆర్ఘ్యాన్ని మీరు నేను ఇచ్చేది స్వీకరించండి, అలాగే ఇక్కడ నాకు మీ రూపాన్ని ఇవ్వండి. అంటే ఎలా అయితే ఆ సారూప్యాన్ని, సామీప్యాన్ని, సాయుధ్యాన్ని పొందటానికి ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని మనం చేసే క్రతువుల కారణంగా మనం అది పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ నేను అజ్ఞానంతో ఉన్నాను, అందుకని అది తొలగించుకునే ప్రయత్నానికి ఈ పూజను నేను చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఆ అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోవాలి. అందుకని భక్తి భావాలతో ఆయనకి సమర్పించేటప్పుడు ఏం చెప్పాలి, నీ వంటి రూపాన్ని నాకు ఇవ్వు, ఆ యశస్సు నాకు ఇవ్వు, అలాగే భోగాలు కూడా ఇవ్వు శంకర, అలాగే జీవించి ఉన్నంత వరకు భోగప్రాయంగా మరణానంతరం మళ్ళీ ముక్తి ఫలప్రదాతవి. అందుకని ఇవన్నీ ప్రసాదించే నీకు నేను ఆర్ఘ్యాన్ని ఇస్తున్నాను. అంటే రూపాన్ని ఇచ్చేవాడివి నువ్వు, యశస్సు ఇచ్చేవాడివి నువ్వు, భోగం ఇచ్చేవాడివి నువ్వు, ముక్తి ఇవి కూడా ఇచ్చేవాడివి నువ్వు, అన్నీ ఇచ్చేవాడివి నువ్వు. కానీ ఏదో క్రతు భావనాయుక్తంగా నేనేదో నీకు ఇస్తున్నానని, నాది కానిది నేను నీకు ఇస్తున్నాను, నీదే నీకు ఇస్తున్నాను. అందుకని దీనికి కూడా నేను సమర్పిస్తున్నాను. ఇది నేను చేసేది అల్పమైన, దీన్ని నువ్వు స్వీకరించు నాయనా అని ఆయన్ని వేడుకోవటము. ఈ భుక్తిని ముక్తిని ప్రసాదించే ఆ పరమాత్మ, అలాగే నైవేద్యాలు దీని తర్వాత భక్తిభావంగా అన్నీ ఆయనకి ఉత్తమమైనవి, యథాశక్తి ఏది ఉంటే అది. నాలో భక్తి శ్రద్ధ లేనప్పుడు అది ఉత్తమం అవ్వదు. ఉత్తమంగా నా దగ్గర ఏమీ లేనప్పుడు చిన్న పండు పెట్టినా సరే, లేకపోతే కొన్ని పాలు పెట్టినా, ఏది పెట్టినా సరే అది ఉత్తమం అవుతుంది. నేను అర్పించే భావన బట్టి ఉంటుంది. తతః ఆచమనం ప్రీత్యా कारयेत् वाविलम्भतः ततः शिवाय ताम्बूलं సాంగోపాంగం విధాయ చ. దీని తర్వాత భగవంతుడికి వివిధమైన పదార్థాలన్నీ సమర్పించేసిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆచమనీయం ఇవ్వాలి. అలా ఆచమనీయం కూడా సమర్పించిన తర్వాత సాంగ ఉప అంగ, ఆ తాంబూలము అంటే తాంబూలానికి ఇవ్వాల్సినవన్నీ దానికి మళ్ళీ అంగములుగా ఏముంటాయి ఇక్కడ వివిధమైన చూర్ణాలతో కలుపుకుని అవన్నీ కూడా ఆయనకి చక్కగా సమర్పించుకోవాలి. కుర్యాదారాత్తికం పంచవక్త్రీకామనుసంఖ్యయా పాదయోశ్చ చతుర్వారం ద్విః కృత్వో నాభిమండలే ఏకకృత్వో ముఖే సప్త కృత్వః సర్వాంగ ఏవ హి తతో ధ్యానం యథోక్తం వై కృత్వా మంత్రముదీరయే. దాని తర్వాత ఇక్కడ 5 ఒత్తులు పెట్టి ఆరతి ఇవ్వాలి. ఆ ఆరతులు పంచహారతులు అంటారు. ఈ పంచహారతులన్నీ కూడా ఆయనకి ఇన్ని ఉపచారాలన్నీ చేసి చక్కగా హారతిని ఇచ్చిన తర్వాత మళ్ళీ భావనాయుక్తంగా, అంటే ఈయనకి ఇచ్చే హారతి కూడా ఇప్పుడు మళ్ళీ ఎలా చేయాలి, దానికి కూడా విధానం ఉన్నది. అందుకే ఈ హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, ఆ సంఖ్యలన్నీ కూడా యథోచితంగా చూపించుకుంటూ ఇవ్వాలి. అది చేతనైతే అలా చేసుకోవటం, అలవాటు పడటానికి కొన్ని రోజులు పడుతుంది.
భావనాయుక్తంగా అన్నది ముఖ్యము. అందుకే కాళ్ళకి చూపించేటప్పుడు 4 సార్లు చూపిస్తారు. అలాగే నాభిమండలానికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ 2 సార్లు చూపిస్తారు. అలాగే ముఖం సమక్షంలో తీసుకొచ్చేసరికి అక్కడ ఒక్కసారి చూపిస్తారు. ఇలా మళ్ళీ ఆ సంపూర్ణమైన అంగాలన్నిటినీ కూడా ఒక్కసారిగా మళ్ళీ 7 సార్లు, ఏది కాళ్ళకి 4 సార్లు, నాభికి 2 సార్లు, అంటే 6 అయిన ముఖానికి ఒక్కసారి, అంటే 7 సార్లు పంచ ఒత్తులతో కూడుకున్న దాన్ని ఆరతిని ఆ పరమాత్మకి అలా చూపిస్తాం. అందుకే సర్వాంగము. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ యథోక్తంగా యథావిధి యథాశక్తి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ పరమాత్మను ఒకసారిగా ధ్యానం చెయ్యాలి. యథా సాంఖ్యం యథా జ్ఞానం కుర్యాన్ మంత్ర విధిన్నరః గురుపాదిష్ట మార్గేణ కృత్వా మంత్రజపం సుధిః. అలాగే బుద్ధిమంతులైన మనుషులు ఏం చేస్తారు, గురువు ఉన్నారు అంటే గురువు ఏదైతే మనకు ఉపదేశం ఇచ్చారో, లేకపోతే ఆయన దగ్గర నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నియమాల్ని అనుసరిస్తూ ఆ మంత్రాన్ని జపం చెయ్యాలి. ఇంతకుముందు ఏదైతే పూజా విధి అని చెప్పినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత నమస్కారం చేయకుండా జపం చేయకుండా ఉన్నప్పుడు అది సంపూర్ణ ఫలితం ఇవ్వదు అని చెప్పారు. అందుకే ఈ క్రతువంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆ మంత్ర జపం చేస్తున్నాము, ఆ నియమాలను ఆచరిస్తూ గురు ఉపదేశించిన మార్గంలోనే. గురుపదిష్ట మార్గేణ కృత్వా మంత్రమధీరయేత్ యథా సంఖ్యం యథా జ్ఞానం కుర్యాన్ మంత్ర విధిన్నరః. గురువు చెప్పిన ఉపదేశాన్ని అనుసరించి ఎంత లెక్కలో అయితే చెప్పారో, 108 చేస్తున్నామో 1000 చేస్తున్నామో ఎంత చేయమని చెప్పారో దానికి తగ్గట్టుగా ఆ గురువు ఉపదేశించిన దాన్ని బట్టి ఆ నియమాన్ని పాటిస్తూ అంత లెక్కలో ఆ మంత్రాన్ని విధి విధానంగా ఉచ్చారణ చేస్తూ ఆ జపాన్ని మనం చేసుకోవాలి. స్తోత్రేర్ నానా విదేహ ప్రీత్యా స్తుతు వీతా వృషభధ్వజం తతః ప్రదక్షిణాం కుర్యాన్ శివస్య చ శనేః శనేః. ప్రేమపూర్వకంగా ఇలా విధి విధానంగా స్తోత్రాలు బోల్డ్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా రుద్రం అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ చాలా చెప్పారు, శ్రీ సూక్తం అని, ఇవన్నీ ఏదైతే ఎంత యథాయోగ్యత, ఆ సమయం ఎంత ఉందో నాకు ఏది బాగా వస్తుందో, దేన్ని నేను చక్కగా చెయ్యగలను, భక్తిపూర్వకంగా ఆ వృషభధ్వజ వాహనాన్ని కలిగిన శంకరుని ఇలా వివిధమైన అష్టకాలు చదువుతాము, లేకపోతే బిల్వాష్టకం, ఇవన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి భక్తిపూర్వకంగా ఆయన్ని స్తుతించుకోవాలి. దాని తర్వాత మెల్లగా ఆయనకి పరిక్రమ చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. నమస్కారాస్తతః కుర్యాత్ సాష్టాంగం విధివత్ పుమాన్ తతః పుష్పాంజలిర్ధయో మంత్రేణానేన భక్తితః. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తుడు సాష్టాంగ ప్రణామం చేయాలి. మగవాళ్ళైతే సాష్టాంగం పొడుకుని చేస్తారు, ఆడవాళ్ళైతే మోకాల మీద చేస్తారు. ఇక్కడ ఈ సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత పరమాత్మని ఆనందంగా, పరమాత్మ యొక్క ప్రసన్నత కోసం చేస్తున్నాను, ఆ సాన్నిధ్యం కోసం చేస్తున్నాను, ఆయనకి మళ్ళీ మంత్రాలు భక్తిపూర్వకంగా పుష్పాంజలి, ఎలా అయితే ఒక్కొక్క దానికి వినాయకుడికి ఒక పుష్పాంజలి అని, అమ్మవారికి ఒకటని, ఏంటి ఏది ఉంటే అది పుష్ప అంజలి, పుష్పాలతో కూడుకున్న అంజలి చేస్తూ ఈ వచ్చే 3 శ్లోకాలు పుష్పాంజలి శ్లోకాలు అంటారు. అందుకే శంకరాయ పరేశాయ శివ సంతోష హేతవే అజ్ఞానాధ్యాదివా జ్ఞానాధ్యాత్ తత్పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర తావకస్త్వా వతంగత ప్రాణస్త్వా చిత్తోహం సదా మృఢా ఇతి విజ్ఞాయ గౌరీశ భూతనాద ప్రసీద మే భూమౌ స్ఖలితాపాదానాం భూమిరేవావలంబనం. ఇక్కడ నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను అని శంకర, తెలిసి కానీ తెలియకుండా కానీ సర్వానికి మూలమైంది నువ్వైనప్పటికీ కూడా నేను అజ్ఞానంలో ఉన్నాను. అందుకని నేను ఈ పూజ చేసేటప్పటికి మనం చిన్న శ్లోక కూడా చెప్తున్నాం, ఎలా అయితే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం. అంటే నేను చేసేటప్పుడు క్రియల్లో లోపం కావచ్చు, భక్తిలో లోపం కావచ్చు, అజ్ఞాన కారణంగా వస్తువులు సమర్పించేటప్పుడు కానీ, లేకపోతే ఆ క్రమంలో కానీ, ఉచ్చరించేటప్పుడు కానీ నేను ఏదైనా చేయొచ్చు. అందుకని అజ్ఞానంతో తెలిసి తెలియకుండా చేసిన ఈ పూజను మాత్రం నువ్వు సంపూర్ణమైన ఫలితాన్ని, దీన్ని మాత్రం నువ్వు స్వీకరించు, నీ కృప నాకు ఉండేలాగా చూడు అని చెప్పి మీ కృప నాకు ఎప్పుడూ ఉండాలి. అందుకు పైగా మోడును సైతం మళ్ళీ చిగురింపచేసే
చేసేవాడివి నువ్వు. అందుకే మీ సదా అంటే నేను ఎప్పుడు నీ సాన్నిధ్యంలో ఉండేలాగా, నీ అందే నా మనసు ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా, నా మనస్సు ఇంకా మళ్ళీ ఇతర వాటి మీద వెళ్లకుండా నిన్నే ధ్యానిస్తూ ఉండేలాగా. అందుకే ఓ గౌరీనాథ, ఓ భూతనాథ, సకల భూతములకి నాదుడివి నువ్వు. అందుకని నా పట్ల ప్రసన్నున్నావు. నా చిత్తం నీ మీద ఉండాలి. అంటే నా మనసులో ఎప్పుడు నువ్వు మెదలని, నా మనసు నీ మీదే ఉండాలి. ఇంకా వేరే వాటి మీద వెళ్ళకూడదు. అంటే వికారాలు పెంచుకునేలాగా నేను ఉండకుండా జ్ఞానాన్ని పెంచుకునేలాగా, అజ్ఞానాన్ని తొలగించుకునేలాగా. అందుకే ఓ గౌరీపతి, ఓ భూతనాథ, నా పట్ల ప్రసన్నున్నవి, నా పూజను నువ్వు స్వీకరించు. అలాగే ఎవరి ద్వారా అయితే అంటే ఎవరిని తెలుసుకోవటం ద్వారా అజ్ఞానం అన్నది మనకి మూలాల నుంచి తొలగిపోతుందో సమస్తము నీ మీదే ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ నేను పాదాలతో నడిచేటప్పుడు భూమిని కూడా నేను నాకు ఆధారమైన దాన్నే నేను మళ్ళీ ఏదన్నా సరే దాని పట్ల కూడా నేను తప్పు చేయొచ్చేమో, అపరాధం చేసి ఉంటానేమో, నా ఆశ్రయాన్ని నేనే మళ్ళీ ఈ అజ్ఞాన కారణంగా అపరాధాలు బోల్డ్ చేసుంటాను. కానీ నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. అందుకు నా అపరాధాలన్నింటినీ కూడా మన్నించావా. త్వయి జాతపరాధానాం త్వమేవ శరణం ప్రభు ఇత్యాది బహు విజ్ఞప్తిం కృత్వా సమ్యక్ విధానతః. అందుకే ఇట్లాంటి భావనతో అనేక రకాలుగా ఆ పరమాత్మను పూజించుకోవాలి, ప్రార్థించాలి. ఆ పుష్పాంజలి ఇలా సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీ కృప అన్నది నా మీద ఉంటేనే నేను కొన్ని వాటికి సాన్నిధ్యంగా ఉండగలను, కొన్ని వాటికి నేను దూరంగా అవ్వటానికి కూడా ఆ కృపే నాకు కారణం ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. భావనాయుక్తంగా ఎప్పుడైతే ఇట్లా పుష్పాంజలి మనం సమర్పించుకుంటామో ఉత్తమమైనట్టుగా, అంటే ఇప్పుడు భావనతోనే అది కూడా మళ్ళీ ఇప్పుడు చెయ్యని తప్పుని ఎలా అయితే నేను ఒప్పుకోను అని మనం ఉంటామో, ఇప్పుడు తెలిసి తెలియక అసలు తప్పే అని మనకు తెలియట్లేదు, ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా అనిపిస్తూ ఉంటుంది అజ్ఞాన కారణంగా. అందుకని తెలిసి తెలియక నేను బోల్డ్ చేసి ఉంటాను, అందుకని అపరాధాలు క్షమించమని అడగటం, మళ్ళీ అటువంటి అపరాధాలు చేయకుండా కూడా నేను ఉండేలాగా కూడా మళ్ళీ నీ అనుగ్రహం ఉంటేనే అది నాకు సులభం అవుతుంది అన్న భావన. అందుకే నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను, నేను నిన్నే నమ్ముకుని ఉన్నా, నాకు నువ్వే దిక్కు అన్న భావన. పుష్పాంజలిం సమప్యేవ పునః కుర్యాన్నతిం ముహుః స్వస్థానం గచ్చ దేవేశ పరివారయూతః ప్రభు. ఈ రకంగా ఈ నానా రకాలుగా ఆయన్ని ప్రార్థించి ఉత్తమమైన విధి విధానాలుగా ఆ పుష్పాంజలిని మళ్ళీ భావనాయుక్తంగా భక్తితో శ్రద్ధతో సమర్పించుకున్న తర్వాత మళ్ళీ ఆ భగవాన్ మళ్ళీ నమస్కరించాలి. అంటే ఇది ఏదైతే మనము పూజని మట్టితో చేస్తాం, మట్టితో చేసిన శివలింగాన్ని ఇంత పూజించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఏదైతే వినాయక చవితి చేసిన తర్వాత నిమజ్జనం ఎలా చేస్తున్నాం అలాగ మళ్ళీ అని విసర్జన కూడా చేయాలి. పూజాకాలే పునర్నాత త్వయా గత్తవ్యమాదరాత్ ఇతి సంప్రాప్తం బహుశః శంకరం భక్తవత్సలం విసర్జయే స్వహృదయే తదపో మూర్తిన విన్యసేత్. అందుకే ఇక్కడ ఆ విసర్జన మంత్రం మళ్ళీ ఏం చెప్తున్నావు అంటే, ఓ దేవేశ్వరుడా, అప్పుడు నేను దీన్ని వినియోగించి పూజ చేసుకున్నాను, దీనికి నమస్కరించాను, బోల్డ్ అన్నీ కూడా ఉపచారాలు చేశాను. అందుకే ఇప్పుడు పరివార సహితంగా మీ ధామానికి మీరు వెళ్ళండి నాథ. పూజా సమయంలో మళ్ళీ మీరు ఇక్కడికి సాధారణంగా మీరు అన్నీ వచ్చి ఇవి స్వీకరించండి, మీకు నేను అర్పణ చేయడానికి మళ్ళీ మీరు ఇక్కడికి పునః అంటే మళ్ళీ రండి అన్న భావనతో ఆ భక్తవత్సలుని ఎప్పుడైతే పదే పదే ఇలా ప్రార్థించి విసర్జన చెయ్యాలి, ఆ జలంని తన హృదయమందు మళ్ళీ మస్తకమునందు కూడా జల్లుకోవాలి, నీటిని హృదయం దగ్గర మళ్ళీ ఈ నుదిటి మీద కూడా జల్లుకోవాలి. इति प्रोक्तमशेषेण मुनयः शिवपूजनं भुक्तिमुक्तिप्रदं चैव किमन्यच्छोतुमर्हता. ఋషులారా, ఇలా నేను శివ పూజ యొక్క విధి విధానం అంతా కూడా మీకు చెప్పాను. ఇవి భోగ మోక్షాలు ప్రసాదిస్తుంది. భోగాన్ని మోక్షాన్ని, భోగం మనం జీవించి ఉన్నప్పుడు, మోక్షం మరణానంతరము. అంటే జీవించి ఉన్నప్పుడు దేన్నైతే చేస్తున్నావో, ఎలా అయితే నువ్వు ఉంటున్నావో, ఏ భావనలు వస్తున్నాయో, ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో, ఏది స్వీకరిస్తున్నావో అదే నీకు మోక్షానికి దగ్గర చేస్తుంది, అదే నేను మోక్షానికి దూరం కూడా చేస్తూ ఉంటుంది. కొన్ని సంపర్కాల వల్ల నాలో వికారాలు పెరిగిపోతాయి. అందుకే విచక్షణ రహితంగా కాకుండా విచక్షణతో ఉండాలి అనుక్షణము.
ఈ పూజ చేస్తూ చేస్తూ క్రతువులో ఏమవుతుందంటే, ఇప్పుడు శారీరం శుభ్రం చేసుకుని పూజ దగ్గర కూర్చుంటూ ఉంటారు. మెల్లిగా ఈ లోపలన్నవి ఏవైతే 24 తత్వాలతో కూడుకున్న ఈ శరీరం ఉన్నదో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారం, చిత్తం, తన్మాత్రలు అన్నీ కూడా శుద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే ఆ సాన్నిధ్యము ఈ విధి విధానాలు చేసుకుంటూ ఈ క్రమంలో ఏమవుతుందంటే, బాహ్యానికి అంతర్గతంగా కూడా మాలిన్యాల రహితంగా, వికారాల రహితంగా ఉంటూ నేను సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోతాను. అందుకే ఇప్పుడు మీకు ఇంకేమన్నా వినాలన్నా కూడా ఇంకా అడగండి, ఏది అడిగితే అది నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకేం వినాలనుకుంటున్నాడు అని అడిగారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను సృష్టికాండను 13వ చాప్టర్ సంపూర్ణం.